Our next topic is Z parameters and Y parameters, H parameters and ABCD parameters derivations. Okay, so నేను ఇంత ముందే ఆల్రెడీ చెప్పాను, మనకి ఈ యూనిట్లో మొత్తం 19 డెరివేషన్స్ వస్తాయి. దాంట్లో మొదటగా ఈ 4 డెరివేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఈ Z పారామీటర్స్, Y పారామీటర్స్, తర్వాత H పారామీటర్స్ అండ్ ABCD పారామీటర్స్ డెరివేషన్స్ చాలా ఇంపార్టెంట్. నేను ఇక్కడైతే ఆ ఈక్వేషన్స్ చూపిస్తున్నాను. డెరివేషన్స్ ఇప్పుడు మనం 1 by 1 చేద్దాము. సో మీరైతే చూడండి ఒకసారి. Z పారామీటర్స్ అంటే మొత్తం కూడా వోల్టేజెస్ అన్నీ కూడా V1, V2 అండ్ Y పారామీటర్స్ వచ్చి I1 కరెంటు, I2 కరెంటు. అండ్ ఇక్కడ వచ్చి హైబ్రిడ్ పారామీటర్స్, ABCD పారామీటర్స్ అంటే రెండిట్లోనూ V1 అనేది కామన్గా ఉంటుంది ఫస్ట్ వన్. తర్వాత సెకండ్ దాంట్లో మాత్రం హైబ్రిడ్ పారామీటర్లో మాత్రం I2 కరెంట్ వస్తుంది, ABCD పారామీటర్స్లో మాత్రం I1 కరెంట్ అనేది వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు మనం ఫస్ట్ Z పారామీటర్స్ డెరివేషన్ చూద్దాం. ఈ యూనిట్ 3 JNTU సిలబస్ ప్రకారము మనకు మొత్తం ఇందులో 19 డెరివేషన్స్ ఉన్నాయి. అందులోకి వెళ్ళి ఫస్ట్ Z పారామీటర్స్ చూద్దాము. ఈ Z పారామీటర్స్ అనేది ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్. సో క్వశ్చన్ అనేది Z పారామీటర్స్ అని రావచ్చు, లేకపోతే ఓపెన్ సర్క్యూట్ ఇంపిడెన్స్ పారామీటర్స్ని డిరైవ్ చేయండి అని అడగచ్చు. సో ఇందులోకి వెళ్ళి మనము మేజర్గా చెప్పుకోవాల్సింది 2-port నెట్వర్క్ తీసుకుంటే, so for the 2-port network, the input and output voltages V1 and V2 can be expressed in terms of input and output currents I1 and I2 respectively. ఏదైతే ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కరెంట్ రూపంలో మెన్షన్ చేసుకుంటాం అన్నమాట. సో ఇక్కడ మనకి ఒక 2-port నెట్వర్క్ని తీసుకున్నట్లయితే ఇందులోకి వెళ్ళి మనకి ఒక సైడ్ ఏమో పోర్ట్ 1, ఇంకొక సైడ్ ఏమో పోర్ట్ 2, 2 పోర్ట్లు ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఒకటేమో ఇన్పుట్ పోర్టు, ఇంకొకటేమో అవుట్పుట్ పోర్ట్ అనమాట. ఓకేనా. సో ఈ ఇన్పుట్ పోర్టు అండ్ అవుట్పుట్ పోర్ట్లో మనం మేజర్గా అన్ని 4 డెరివేషన్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఇంతకుముందు మీకు చూపించిన 4 డెరివేషన్స్, ఆ 4 డెరివేషన్స్ ఒకసారేమో ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, ఇంకొకసారి ఏమో అవుట్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాం అనమాట. సేమ్ అదేవిధంగా నీకు Y పారామీటర్స్ తీసుకున్నట్లయితే అందులో ఒక సైడ్ ఏమో షార్ట్ సర్క్యూట్ ఒకసారి ఏమో ఇన్పుట్ పోర్ట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాము, ఇంకోసారి ఏమో అవుట్పుట్ పోర్ట్ సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాము. ప్రొసీజర్ మొత్తం సేమ్ దీని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. నెట్వర్క్ అంటే ఏదైతే ఉందో ఆ నెట్వర్క్ అనేది ఇంటర్ కనెక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్స్ని మనం నెట్వర్క్ అంటాం అనమాట. అంటే ఇందులో డిఫరెంట్ ఇంటర్ కనెక్టెడ్ సర్క్యూట్స్ అనేవి ఉంటాయన్నమాట. ఆ ఇంటర్ కనెక్టెడ్ సర్క్యూట్స్ అన్నీ కలిపి మనం నెట్వర్క్గా తీసుకుంటాము. ఆ నెట్వర్క్కి మనం ఒక ఇన్పుట్ పోర్ట్ని కనెక్ట్ చేస్తాము. ఇన్పుట్ పోర్ట్ అంటే ఏంది? ఈ ఇన్పుట్ పోర్ట్కి సోర్స్ని కనెక్ట్ చేస్తామని అర్థం. ఈ అవుట్పుట్ పోర్ట్ అంటే మనం ఇక్కడ అవుట్పుట్ వాల్యూ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. ఇది మేజర్గా జరిగేది. ప్రతి ఒక్క దాంట్లోనూ ఏదర్ ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ అన్నా చేస్తాము, లేకపోతే అవుట్పుట్ సైడ్ అని ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇన్పుట్ సైడ్ అన్న షార్ట్ సర్క్యూట్ చేస్తాము, అవుట్పుట్ సైడ్ అని షార్ట్ సర్క్యూట్ చేస్తాము. కొన్ని సందర్భాల్లో ఒకసారి ఇటు సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తాము, ఇటు సైడ్ షార్ట్ సర్క్యూట్ చేస్తే ఇటు సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాము. ఇట్స్ బేస్డ్ ఆన్ ది డెరివేషన్ మనం డిస్కస్ చేసుకుంటాం 1 by 1. అయితే ఈ Z పారామీటర్స్లో మాత్రము ఒక సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, ఇంకొక సైడ్ ఏమో నార్మల్గా వాల్యూ అనేది తీసుకుంటాం అన్నమాట. సో ఒకసారి ఇన్పుట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఇంకొక సైడ్ నార్మల్గా అవుట్పుట్ వాల్యూ తీసుకుంటాం. నెక్స్ట్ టైం పోర్ట్ 2 సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే పోర్ట్ 1 సైడ్ అవుట్పుట్ తీసుకుంటాం అన్నమాట. ఓకేనా. సో ఆ విధంగా మనకి ఎట్ సైడ్ అయితే ఏ పోర్ట్ సైడ్ అయితే మనము ఓపెన్ సర్క్యూట్ చేస్తామో ఆ సైడ్ తీసుకునేటువంటి వాల్యూ ఏదైతే ఉంటాయో ఆ సైడ్ కరెంట్ అనేటువంటిది 0 అయిపోతుంది అన్నమాట. ఎందుకు? మనకు ఓపెన్ సర్క్యూట్లో వోల్టేజ్ అనేది హెవీ ఉంటుంది, కరెంట్ అనేటువంటిది
ఇది 0 అవుతుంది కాబట్టి. సో అందువలన మనం ఎట్ సైడ్ అయితే ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నామో ఆ ఓపెన్ సర్క్యూట్ చేసేటువంటి సైడ్ అనేటువంటిది ఆటోమేటిక్గా నీకు 0 అయిపోతుంది అనమాట. ఇక్కడ అది మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ. సో ఇక్కడ V ఈజ్ ఈక్వల్ టు Z ఇంటూ I. సో V అనేటువంటిది ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ అంటే V1 అండ్ V2. అండ్ ఇక్కడ కూడా కరెంట్ అనేటువంటిది I1 అండ్ I2 కరెంట్స్ అవుతాయి. ఈ ఇంపెడెన్స్ Z ఏదైతే ఉందో అది ఈ నెట్వర్క్ యొక్క ఇంపెడెన్స్ అనమాట. సో అవి మనకి 4 ఉంటాయి అన్నమాట. 4 ఇంపెడెన్సెస్ Z11, Z12, Z21, Z22. సో ఆల్రెడీ నేను ఇంతకుముందు బేసిక్ ఎక్స్ప్లెనేషన్లో చెప్పాను. ఈ ఇంపెడెన్సెస్లో Z11, Z22 అనేది సెల్ఫ్ ఇంపెడెన్సెస్, Z12 అండ్ Z21 అనేది ట్రాన్స్ఫర్ ఇంపెడెన్సెస్ అని. ఇప్పుడు మనం ఇక్కడ అజంప్షన్స్ తీసుకుంటున్నాము. నెట్వర్క్ ఈజ్ అజ్యూమ్డ్ టు బి రెక్టాంగులర్ బాక్స్. So V1 is equal to input voltage and I1 equal to input current and V2 equal to output voltage and I2 equal to output current. So ఇక్కడ ఆల్రెడీ నేను చెప్పాను V1 V2 equal to Z11, Z12, Z21, Z22, I1 and I2. So V1 equal to Z11 I1 plus Z12 I2. ఇది థర్డ్ ఈక్వేషన్. ఇది మనం ఫస్ట్ ఈక్వేషన్ అనుకుంటే ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది. దాంట్లోకి వెళ్ళి దీని నుంచే మనం ఈ 2 ఈక్వేషన్స్ని డిరైవ్ చేసుకున్నాం. V1 ఈక్వల్ టు Z11 I1 అంటే V1 ఈక్వల్ టు Z11 I1 అండ్ Z12 I2. లైక్ మ్యాట్రిక్స్ మనం ఏ విధంగా అయితే ఈక్వేషన్ రాస్తామో ఆ విధంగా అనమాట. సో V2 ఈక్వల్ టు Z21 I1 Z22 I2. ఇది ఫోర్త్ ఈక్వేషన్. దీంట్లో మనం ఆల్రెడీ చెప్పుకున్నాము ఒక సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తాము, ఇంకొక సైడ్ అవుట్పుట్ వాల్యూ తీసుకుంటామని. అదేవిధంగా ఇక్కడ నేనేం చెప్తున్నాను అంటే ఫస్ట్ టైము అజ్యూమ్ ది అవుట్పుట్ ఆఫ్ ది 2-port నెట్వర్క్ టు బి ఏ ఓపెన్ సర్క్యూట్. అంటే అవుట్పుట్ సైడ్ నేను ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాను అంటే అవుట్పుట్ సైడ్ ఏదైతే కరెంట్ ఉందో అది 0 అవుతుంది. అవుట్పుట్ సైడ్ కరెంట్ ఏది ఉంది I2 కరెంట్ కాబట్టి ఆ I2 కరెంట్ అనేటువంటిది 0 అవుతుంది అనమాట. సో I2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మన 5th ఈక్వేషన్ అనుకున్నాం. అయితే ఈ 5th ఈక్వేషన్ ఏదైతే వచ్చిందో మనకి సబ్స్టిట్యూట్ దిస్ 5th ఈక్వేషన్ ఇన్ ఈక్వేషన్ నెంబర్ 3 and 4. ఇవి రెండే బేసిక్ ఈక్వేషన్స్ అనమాట. 3 and 4 అనేవి బేసిక్ ఈక్వేషన్. ఈ బేసిక్ ఈక్వేషన్లో మనం అవుట్పుట్ పోర్ట్ అనేటువంటిది ఓపెన్ సర్క్యూట్ చేస్తున్నాం కాబట్టి ఆ అవుట్పుట్ కరెంట్ I2 అనేటువంటిది 0 అయిపోతుంది అనమాట. ఆ I2 కరెంట్ 0 అని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఈ Z11 ఈ Z22 ఈ రెండు ఇంపెడెన్సెస్ 0 అయిపోతాయి. ఓన్లీ మనకి ఈ రెండు వాల్యూసే వస్తాయి అనమాట. సో అది ఇక్కడ మనం రాసాం. V1 ఈజ్ ఈక్వల్ టు Z11 I1 ప్లస్ Z12 అనేది 0 అయిపోతుంది కాబట్టి ఇది మొత్తం ఈ టర్మ్ అంతా 0 అయిపోతుంది. అప్పుడు మనకి V1 ఈక్వల్ టు Z11 I1. దాని నుంచి మనం ఇంపెడెన్స్ మాత్రమే తీసుకున్నాం అనుకో Z11 ఈక్వల్ టు V1 బై I1 ఒక ఇంపెడెన్స్ వచ్చేసింది సెల్ఫ్ ఇంపెడెన్స్లో. సిమిలర్గా అదేవిధంగా మనం V2 ఈక్వేషన్లో అంటే 4th ఈక్వేషన్లో మనము సబ్స్టిట్యూట్ చేసాము అనుకో అప్పుడు మనకి V2 ఈక్వల్ టు Z21 I1. I2 అనేటువంటి 0 అయిపోతుంది కాబట్టి ఆ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది అనమాట. సో అప్పుడు Z21 ఈక్వల్ టు V2 బై I1. ఓకేనా. సో ఈ రెండింటి నుంచి మనకి 2 ఇంపెడెన్సెస్ వచ్చాయి Z11 Z21. ఇప్పుడు నెక్స్ట్ టైము ఇన్పుట్ పోర్ట్ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేసామనుకో అప్పుడు ఏమవుతుంది ఇన్పుట్ సైడ్ ఈ సైడ్ ఓపెన్ సర్క్యూట్ చేస్తే ఈ I1 అనేటువంటిది 0 అయిపోతుంది అనమాట. ఆ I1 అనేటువంటి 0 అయిపోతే అది 6th ఈక్వేషన్ అనుకుంటే సేమ్ అదే I1 0ని 3rd and 4th ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఇంకొక 2 ఇంపెడెన్సెస్ వస్తాయన్నమాట. ఆ 2 ఇంపెడెన్సెస్ ఏంటి V1 ఈజ్ ఈక్వల్ టు Z12 I2. ఎందుకంటే ఇక్కడ I1 అనేది 0 అవుతుంది కాబట్టి I2 ఉన్నటువంటి ఈక్వేషన్ అనేటువంటిది ఈ రెండు వస్తాయి, ఈ రెండు 0 అయిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు నీకు ఇక్కడ ఏమవుతుంది దాని నుంచి Z12 ఈక్వల్ టు V1 బై I2, V2 ఈక్వల్ టు Z22 I2, దీని నుంచి Z22 ఈక్వల్ టు V2 బై I2. ఓకే. సో దీన్ని మనము KVL ఈక్వేషన్లో అప్లై చేసినట్లయితే ఏమవుతుంది అంటే ఇదే ఈక్వేషన్ ఈ 2 ఈక్వేషన్స్ KVL అప్లై చేసినట్లయితే ఈ V1 అనేటువంటి ఇటు సైడ్కైనా తీసుకోవాలి లేకపోతే ఈ రెండింటిని అటు సైడ్కైనా తీసుకురావాలి. సో దానివల్ల నీకేమవుతుంది మొత్తం ఈ రెండు టర్మ్స్ కూడా 0 అయిపోతాయి. అంటే V1 అటు సైడే ఉంచి ఈ Z11 I1 ప్లస్ Z12 I2 సేమ్ అదేవిధంగా Z21 I1 ప్లస్ Z22 I2 అనేటువంటి వాల్యూ ఈ రెండింటిని ఇటు సైడ్కి తీసుకొచ్చామనుకో అప్పుడు మైనస్ వస్తుంది అనమాట. ఇక్కడ
కేవీఎల్ అప్లై చేసి సేమ్ ఈక్వేషన్ థర్డ్ అండ్ ఫోర్త్ ఈక్వేషన్స్ని మనం ఏం చేసాము, అటు సైడ్ ఉన్నటువంటి ఈక్వేషన్స్ని ఇటు సైడ్ తీసుకొచ్చి 0గా రాసాము. దానివల్ల నీకు ఈ 2 మైనస్లు అయినాయి అనమాట. ఓకేనా, ఇవి 7th and 8th అయితే ఎందుకు ఇట్లా తీసుకున్నాము అంటే, మనకి ఏదైతే నెట్వర్క్ తీసుకుంటున్నామో ఆ నెట్వర్క్లో ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సర్క్యూట్స్ ఉంటాయి కాబట్టి ఆ ఇంటర్ కనెక్షన్ ఆఫ్ సర్క్యూట్స్కి మనకి కేవీఎల్ అప్లై చేసినట్లయితే, అంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అని అప్లై చేసినట్లయితే ఈక్వేషన్స్ ఈ విధంగా వస్తాయి. ఈ వచ్చినటువంటి ఈక్వేషన్స్కి మళ్ళీ మనం సర్క్యూట్ని రీడ్రా చేస్తాం అనమాట. సో అందులో ఏం లేదు, మనకి ఆల్రెడీ మనం ఇక్కడ ఎట్లా అయితే V1 వోల్టేజ్ తీసుకున్నాము, ఇక్కడ కూడా V1 వోల్టేజ్ తీసుకుంటాము. ఇక్కడ I1 కరెంట్ తీసుకున్నాము, అక్కడ కూడా I1 కరెంట్ తీసుకుంటాము. ఇక్కడ I2 కరెంట్, ఇక్కడ V2 వోల్టేజ్. అయితే ఇక్కడ ఓన్లీ సెల్ఫ్ ఇంపెడెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇండిపెండెంట్ ఇంపెడెన్సెస్ అనమాట. అందువల్ల వాటిని డైరెక్ట్గా Z11 Z22గా రాసుకుంటాము.